హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజైతే నేను యూనిఫామ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీ మెథడ్లో మీకు చూపించబోతున్నానండి. మనం ఆల్రెడీ మెజర్మెంట్స్ తీసుకోని ఉంటాం కదా. మెజర్మెంట్స్ ప్రకారం లాంగ్ ఎంత ఉందో అంత క్లాత్ అయితే తీసుకోవాలి. పైన ఖర్చు కోసం 1/2 ఇంచు, కింద నార్మల్గా మడతేస్తాం కదా చివరలో, దానికోసం 1 ఇంచ్ అయితే క్లాత్ వదులుకొనేసి మళ్ళీ మెజర్మెంట్స్ ప్రకారం అయితే తీసుకోవాలండి. నెక్కి, కాలర్ నెక్కి ఎవరికైనా సరే 3 ఇంచెస్ అయితే తీసుకోవాలి. అండ్ షోల్డర్ 3 ఇంచెస్ అండి. ఆర్మ్ డౌన్ వచ్చి 5.5, 6, 7 వీటి మధ్యలో ఎంతైనా తీసుకోవచ్చండి. అంటే వాళ్ళ నుండి లావుని బట్టి మనం అది తీసుకుంటామండి. ఇంకా సైడ్ ఓపెన్స్ అయితే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారమే మనం సైడ్ ఓపెన్స్ అనేది పెట్టాలండి. ఎలా అంటే కొంతమంది పైకి పెట్టాలంటారు, కొంతమంది కిందకి పెట్టాలంటారు కదా. సో అలా అండి. నేనైతే 2 యూనిఫామ్స్కి ఒకేసారి కటింగ్ అయితే చేస్తున్నానండి. ఎలా అంటే రెండు ఒకే మెజర్మెంట్స్ కాబట్టి ఇంకా 4 పీసెస్ కట్ చేసుకున్న తర్వాత 2 పీసెస్ సపరేట్ చేసేస్తానండి. ఎందుకంటే 2 వచ్చి ఫ్రంట్కి, 2 వచ్చి బ్యాక్ అన్నమాట. ఇంకా ఫ్రంట్ అయితే మనం కాలర్ పెడతాం కాబట్టి 3 ఇంచెస్ డౌన్కి మార్కింగ్ వేసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలండి. బ్యాక్ అయితే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. నెక్ సేమ్ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా. ఇంకా హ్యాండ్స్ కూడా సేమ్ అండి. 4 హ్యాండ్స్ వస్తాయి కాబట్టి 8 మడతలు అనేది మనం వేసుకోవాలా. ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్ అయితే మన సైడ్ ఉండాలి. ఇంకా మెజర్మెంట్స్ ప్రకారం హ్యాండ్ మెజర్మెంట్ చేసుకునేసి తర్వాత కట్ చేసుకోవాలండి. ఇంకా ఆర్మ్ డౌన్ అయితే సేమ్ డ్రెస్కి ఎలా తీస్తామో హ్యాండ్స్ కూడా ఆర్మ్ డౌన్ కట్ చేసుకొని ఘాట్స్ పెట్టుకొని పక్క పెట్టేయాలండి. ఇంకా యూనిఫామ్ ప్యాంట్ అనమాట. ప్యాంట్ కూడా సేమ్ 2 ప్యాంట్స్కి ఒకేసారి మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తున్నాను. అంటే మనము 1, 2, 3, 8 మడతలు అయితే వేసుకోవాలండి. 8 మడతలు వేసుకున్న తర్వాత మెజర్మెంట్ ప్రకారము కింద మడుచుకోవడానికి ఒక 3 ఇంచెస్ అయితే పెట్టాలండి. కింద కాలు దగ్గర మనం మడుస్తాం కదా దానికి. ఇంకా ఖర్చుకి 1 ఇంచు, పైన ఖర్చుకి 1/2 ఇంచ్ అండి. సేమ్ అదే విధంగా పెట్టేసి కట్ చేసుకోవాలండి. ఇంకా పైన పట్టీ అన్నమాట. పట్టీ కూడా సేమ్ అంతే, మన మెజర్మెంట్స్ ప్రకారం పెట్టుకొని పైన మాత్రం ఒక 2 or 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఎందుకంటే మనము థ్రెడ్ వేయడానికి మడతేస్తాం కాబట్టి కదా. సో దానికి ఒక 2 or 3 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. మనం ఎన్ని ఇంచెస్ పెట్టుకున్నామో అన్ని ఇంచెసే మడచాలండి. ఇంకా టాప్కి కాలర్ అన్నమాట. కాలర్కి ఫ్రంట్ భాగము ఇట్లా ఒక 5 ఇంచెస్ అనేది ఫ్రంట్ నెక్ కట్ చేసుకునేయాలి, ఓపెన్ చేసుకునేయాలి. తర్వాత ప్యాంట్ క్లాత్ 2 ఇంచెస్ వెడల్పు, ఒక 7 ఇంచెస్ లాంగ్ ఉండేది తీసుకోవాలండి. మనం కట్ చేసుకున్న దానికన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగే క్లాత్ తీసుకోవాలి. వెడల్పు అయితే 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. సేమ్ వీడియోలో చూపించిన విధంగా 2 ఒకే సైడ్ పెట్టి కుట్టేసిన తర్వాత 2 రివర్స్ చేసుకోవాలండి. కాలర్ నెక్ ఇలా కుడితే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 1 సైడ్ రివర్స్ చేస్తున్నాను కదా, సేమ్ వీడియోలో చూపించిన విధంగానే కుట్టుకోవాలి. అట్లా రివర్స్ చేసి మనం కట్ ఎక్కడైతే పెట్టామో అక్కడికి వచ్చి స్టాప్ చేసేసి ఆ ఎక్స్ట్రా పీస్ అనేది 1 సైడ్ కట్ చేసేయాలండి. ఇంకా ఆపోజిట్ సైడ్ సేమ్ వీడియోలో ఎట్లుందో అట్లా. ఇంకా ఆపోజిట్ సైడ్ అయితే లాంగ్ అలానే పెట్టుకోవాలి. మనం ఎంత క్లాత్ తీసుకున్నామో అంత లాంగ్ వస్తుంది. సేమ్ ఇటువైపు ఎలా మడిచామో అటు సైడ్ కూడా అట్లే క్లాత్ లోపలికి వేసుకుంటూ మనకి ఖర్చు అనేది ఏమాత్రం కనిపించకుండా వచ్చి సేమ్ కట్ దగ్గర అప్పుడే మనం కట్ చేసుకున్నాం కదా, అది కనిపించకుండా దానిపైకే ఈ క్లాత్ పెట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. లాంగ్ కింద అయితే ఒక 1/2 ఇంచ్ మడతేసి కుట్టేసి సరిపోతుందండి. ఇలా కుడితే చాలా ఈజీగా ఉంటుంది యూనిఫామ్ కాలర్ అనేది. కొంతమంది కాలర్ స్టిచ్ చేయడం రాక చాలా ఇబ్బంది పడుతుంటారండి. ఇలా అయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సేమ్ అండి, ఆ కట్ కన్నా ఒక 2 ఇంచెస్ కిందకు వచ్చి తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ దగ్గర మళ్ళీ రఫ్ చేసుకోవాలండి. ఎలాంటే అక్కడ 2 పార్ట్స్ మనము కలిపింటాం కదా, సో అక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలండి. అంతే అండి, అయిపోయినట్టే. ఇంకా బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ పైకి పెట్టి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఎడ్జెస్లో మాత్రం ప్రతి క్లాత్కి అంతే అండి. ఎడ్జెస్లో రఫ్ చేసుకుంటేనే మనకి టైట్గా అంటే స్టిఫ్గా గట్టిగా ఉంటుందండి క్లాత్. డబుల్ స్టిచ్ వేసుకొని మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేస్తానండి నేను.
అంటే కొంతమంది టాప్ స్టిచ్ వేయమంటారు. కొంతమంది వద్దంటారు. వాళ్ళ ఓకే అంటే మనం వేయాలి. లేకపోతే పైకి కుట్టు కనిపిస్తుంది కాబట్టి చాలామంది స్కిప్ చేసేస్తారు. వద్దని చెప్పేస్తారు. తర్వాత హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఘాటు పెట్టుకుంటాం కదా మనము మిడిల్‌లో. అది షోల్డర్స్ జాయింట్ చేసుంటాం కదా! సేమ్ అక్కడికి పెట్టి ఫస్ట్ ముందు కుట్టుకోవాలండి. మళ్ళీ అక్కడే క్లాత్ వెనక్కి తిప్పేసి స్టిచ్ చేసుకుంటూ వెనక్కొచ్చేయాలండి. ఇలా కుడితే హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తాయండి. కొంతమంది ఎడ్జెస్ నుండి స్టార్ట్ చేస్తారండి. అలా చేసినప్పుడు పైన మనం ఘాటు పెట్టుకుంటాం కదా! అది షోల్డర్ జాయింట్ దగ్గరికి ఒక్కోసారి అటు ఇటు కదిలేస్తుందండి. సో, ఇలా పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. డబుల్ స్టిచ్ అయితే హ్యాండ్స్‌కి వేసుకున్న తర్వాత ప్యాంట్ క్లాత్‌లో ఒక 1½ ఇంచ్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి హ్యాండ్స్‌కి. హ్యాండ్ బ్యాక్ సైడ్ నుండి కుట్టుకోవాలన్నమాట. అంటే మనం ఆల్రెడీ స్టిచ్ చేసినాం కదా! అది ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ నుండి కుట్టు వేసుకొని సేమ్ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అట్లా మళ్ళీ ఫ్రంట్ సైడ్‌కి తిప్పేయాలండి. అప్పుడు వెనకాల ముందు ఎక్కడ మనకి ఖర్చు అనేది కనిపించదు. నీట్‌గా ఫినిషింగ్ అయితే బావుంటుందండి. మళ్ళీ దాన్ని అట్లా తిప్పేసి మనం సేమ్ వీడియోలో చూపించిన విధంగా మడిచేసి పైన ఇంకో కుట్టు వేసేస్తే చాలా సింపుల్‌గా అండ్ నీట్‌గా ఉంటుందండి. తర్వాత సైడ్స్ జాయిన్ చేసుకోవాలండి. మనం మెజర్మెంట్స్ తీసుకుంటే ఏది హెచ్చు తగ్గైతే రాదండి. 2 ఈక్వల్‌గా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ మనం మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకున్నాం కాబట్టి ఒక్క స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనము మెజర్మెంట్ అనేది చూసుకుంటే ఓకే అండి. ఇట్లా ఒక 3 స్టిచెస్ అయితే కంపల్సరీ వేయాలండి. ఇంకా ఆ పైన మీ ఇష్టం, మీకు ఇంకా ఓపిక ఉందంటే వేసుకోవచ్చు. నేనైతే బ్లౌజ్‌కి కానీ, డ్రెస్‌కి కానీ 3 స్టిచెస్ అయితే వేస్తాను. మళ్ళీ వాళ్ళు ఇంకా కావాలంటే అప్పుడు కావాలంటే ఒక స్టిచ్ అనేది ఎక్స్ట్రా వేసిస్తారండి. అలా మనం సైడ్ ఓపెన్ ఉంటుంది కదా! అక్కడ మనం ఎన్ని స్టిచ్‌లు వేసినా సైడ్ ఓపెన్ దగ్గరకొచ్చి అన్ని స్టిచెస్ కలిపేయాలండి. ఒక ఇంచ్ పైనుండినే అన్నీ కలిపేయాలండి. కిందకన్నీ వచ్చి ఒక్కొక్క కుట్టు ఒక్కో దగ్గరుంటే ఈ సైడ్ ఓపెన్ అనేది సరిగ్గా రాదు. నీట్‌గా ఉండదండి. అక్కడ జల్లీగా వచ్చేస్తుంది. ఇంకా మనం సైడ్ ఓపెన్ దగ్గర జాయింట్ చేసినాం కాబట్టి కింద నుండి మడతేసుకుంటూ ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఏ డ్రెస్‌కైనా సైడ్ ఓపెన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడే నీట్‌గా మనం ఎంత మాత్రం స్టిచ్ చేస్తామనేసి తెలుస్తుంది. ఇంక సైడ్ ఓపెన్ దగ్గర కూడా సేమ్ నేను చూపించిన విధంగా కుడితే నీట్‌గా వస్తుందండి. కొంతమంది 3 స్టిచెస్ మనం పక్కలో వేస్తాం కదా! సైడ్ కింద ఓపెన్ దగ్గర కూడా అవి పక్కలోనే వేసేస్తారు. అట్లా వేస్తే నీట్‌గా రాదండి. కిందకొచ్చేసరికి 1 ఇంచ్ దగ్గర అన్నీ ఒకే లెవెల్‌లో రఫ్ చేసేయాలండి. ఒకే చోట ఉండాలి కుట్లన్నీ సెపరేట్‌గా ఉండకూడదు. ఇంకా రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసేసి హ్యాండ్స్ సైడ్స్ ఓపెన్ అంతా కుట్టేసి ఇంకా ఇప్పుడు మెజర్మెంట్స్ చూసుకుంటున్నానండి నేను. ఇంకా మెజర్మెంట్ ప్రకారం ఇటుపక్క ఒక స్టిచ్ అంటే ఆల్రెడీ మెజర్మెంట్ చూసుకున్నాను. కానీ కొంచెం లూజు, టైట్ అట్లా ఏదైనా వస్తుందేమో అని మళ్ళీ చూస్తున్నాను. కొంచెం లూజ్ ఉంది. సో, మళ్ళీ ఇంకో స్టిచ్ వేసి ఇటు సైడ్ కూడా సైడ్ ఓపెన్స్ అనేది జాయింట్ చేసేస్తే మళ్ళీ కింద అంటే టాప్‌కి కింద భాగం ఉంటుంది కదా! దాన్ని కూడా మడతేసేసి ముందు భాగం, వెనక భాగం మడతేసి కుట్టేస్తే సరిపోతుందండి. నేనైతే డ్రెస్ అంతా స్టిచ్ చేసిన తర్వాతే కాలర్ స్టిచ్ చేస్తానండి. మన ఇష్టం అండి. మనకి ఏ విధంగా ఎలా కుడితే మనకి ఈజీగా ఉంటుందో మనం అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఒక్కొరు ఒక్కో విధంగా స్టిచ్ చేస్తుంటారు. వాళ్ళు చేసినట్లే మనం చేయాలని రూల్ లేదు. మనకి ఏది ఈజీగా ఉంటే అదైతే మనం స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ముందు వేరేలాగా చేస్తున్నా కానీ ఈ మెథడ్ తెలిసినప్పటి నుండి నేను ఇలాగే స్టిచ్ చేస్తా. ఈజీగా అయిపోతుంది. ఫాస్ట్‌గా అయిపోతుంది. తర్వాత కాలర్ అండి. ఈ స్టార్టింగ్ నుండి ఆ స్టార్టింగ్ వరకు నెక్ ఉంటుంది కదా! అంటే మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా! ఇటు సైడు, అటు సైడు. అది ఈ పక్క అంటే ఇటు సైడు స్టార్టింగ్ నుండి అటు సైడ్ ఎండింగ్ వరకు ఎంత క్లాత్ అయితే ఉంటుందో అది మనం మెజర్మెంట్ చేసుకోవాలండి ఫస్ట్. అది కరెక్ట్‌గా ఉంటేనే కాలర్ అనేది నీట్‌గా వస్తుందన్నమాట. నేను వీడియోలో చూపిస్తాను ఒకసారి మీరు చూడండి. ఇంకా నా మిషన్‌కే టేప్ ఉంది కాబట్టి నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి. నేను మళ్ళీ టేప్ తీసుకొని కొలతేయాల్సిన అవసరం అయితే ఉండదు. కాలర్‌కి టేప్‌తో కొలతేసేయడం కన్నా ఇట్లా మిషన్‌కే మనకి టేప్ ఉంటే ఇగ మెజర్మెంట్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. అంటే క్లీన్‌గా వస్తుందండి.
చూడండి. అంటే సైడ్‌లో ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటుంది గదా! అదంతా కట్ చేసేసి కట్స్ అయితే పెట్టుకుంటామండి. కట్స్ పెట్టుకోవడం వల్ల సైడ్‌లో గూదలేం రాకుండా నీట్‌గా వస్తుంది. షేప్ అయితే నీట్‌గా కనిపిస్తుందండి. 2 సైడ్స్ అంతా ఎక్స్‌ట్రా పీస్ అంతా అండ్ ఎక్స్‌ట్రా దారాలు అంతా కట్ చేసి కొంచెం లూజ్ అనిపించింది. అందుకని ఇంకొంచెం టైట్ చేస్తున్నానండి. అంటే చెస్ట్ దగ్గర మాత్రం లూజ్ అనిపించింది అందుకే. ఇంకా కాలర్ విషయానికొస్తే చెప్పాను కదండీ! చూడండి కాలర్ అట్లా టేప్ పెట్టి కట్ చేసుకోవాలండి. అంటే మనం మిషన్ పెట్టి కొలతలు అనేది చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి అక్కడ ఎంతైతే వచ్చిందో కాలరు దానికన్నా మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలండి. ప్యాంట్ క్లాత్ ఇది. మనం కాలర్ మెజర్మెంట్ ప్రకారం నాకు 18 వచ్చింది అనుకుంటున్నాను. నాకు సరిగ్గా కనపడడం లేదని, అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఒక 1/2 ఇంచ్ అట్లా తేడా వస్తుంటుంది. మనం ఒక 3 ఇంచెస్ క్లాత్ 3 ఆర్ 3.5 ఇంచెస్ క్లాత్ తీసుకొని మనం ఏం పాపా ఒక 3.5 4 ఇంచెస్ క్లాత్ తీసుకొని సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ సైడ్ అయితే ఒక్క ఫోల్డింగ్ వేసి మడిచేయాలండి. తర్వాత ఒక 1 ఇంచ్ అలాగే పెట్టేసి సేమ్ వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా స్టిచ్ వేసిన క్లాత్ అయితే పైకి ఉండాలి. ఇంకా మనం స్టిచ్ వేయకుండా ఉండే క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా కుట్టేసి సైడ్లో ఇటు సైడ్ అటు సైడ్ జాయింట్ చేసి తిప్పిచ్చేయాలండి. చూడండి సేమ్ అక్కడ ఎలా అయితే నేను స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా స్టార్టింగ్ మనం ఉంది కదా కలర్ అక్కడ స్టార్ట్ చేసి ఎండ్ వరకు దాన్ని అలాగే కుట్టుకుంటూ వచ్చేయాలండి. మనం మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే ఇదైతే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. మెజర్మెంట్స్ సరిగ్గా తీసుకోకపోతే కొంచెం ఎక్స్ట్రా కొంచెం తక్కువ అలా వస్తుందండి. కాబట్టి కాలర్ కుట్టేటప్పుడు ఎప్పుడు మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా ఉండేలాగానే చూసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ తక్కువ వచ్చినా మళ్ళీ మొత్తం కుట్టాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చినా మళ్ళీ కట్ చేసి మళ్ళీ కుట్టాలి. సో అట్లాంటి ప్రాబ్లం ఏం రాకుండా మనం నీట్గా కుట్టుకోవాలండి. స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఎవరికైనా ప్రాబ్లం వస్తుందండి. తర్వాత అంటే స్టిచ్ చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది. నేనైతే ఫస్ట్లో ఎన్ని టైమ్స్ వీడియోస్ చూసింటానో, ఎన్ని టైమ్స్ నేనైతే నేర్చుకునేటప్పుడు ఇవంతా నేర్చుకోలేదండి. ఓన్లీ బ్లౌజ్ మాత్రమే నేర్చుకున్నాను. మిగతావన్నీ యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి. ఎన్ని ఎన్ని మోడల్స్ ఉంటే అన్ని మోడల్స్ నేర్చుకున్నాను. తర్వాత నాకు ఏది ఈజీగా ఉంటే దాన్ని ఎక్కువ స్టిచ్ చేస్తానండి. ఇంకా దాన్ని కాలర్ని పైన టాప్ స్టిచ్ ఒకటి వేసేసి ఇంకా ఎడ్జెస్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసేస్తే మన కాలర్ అనేది నీట్గా ఉంటుందండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల కాలరు చాలా ఈజీ అండ్ స్పీడ్గా అయిపోతుందండి. చూడండి పైన ఒక స్టిచ్ వేసేసి అంతే అండి, కాలర్ అయిపోయింది. యూనిఫామ్ కూడా రెడీ అయిపోయిందండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నాకు మళ్ళీ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.